ఎవరైతే ఆల్రెడీ వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే సంక్షేమ పథకాలు వద్దని కోరుకోరు కదా, ఆల్రెడీ తీసుకుంటున్నట్టు అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైతే తెలుగుదేశానికి ఓటేశారో అంతకంటే ఎక్కువ వస్తుందని నమ్మినట్టే కదా. నాకు తెలిసి కనీసం ఒక 20% మంది ఇప్పుడు వీళ్ళకి ఓట్లేసిన వాళ్ళల్లో వీళ్ళకి 40 వాళ్ళకి 60 కదా. 60 అంటే అందులో ఒక 6-7 వీళ్ళ ఇది కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఇండిపెండెంట్లు అన్ని కలిపి ఒక 6-7, మిగతా 53%, 54% ఓట్లు వీళ్ళయ్యి. టోటల్గా 54 ఏళ్ళయ్యి, 6 వాళ్ళయ్యి, 40 వీళ్ళయ్యి ఓట్లు. ఈ 54లో 20% మంది అట్లా ఓట్లేశారు. వైసీపీ క్రిందసారి ఓట్లేసిన వాళ్ళు అయితే దాంట్లో అంటే అట్లా కాదు లెక్క. ఇక్కడ వాళ్ళు మామూలుగా తటస్థ ఓటరు, కులం ప్రాతిపదికన లేకపోతే గనక వర్గం ప్రాతిపదికన ఆలోచించేవాళ్ళు. అంటే ఇక్కడ తెలుగుదేశం సింపథైజర్ తెలుగుదేశం ఓకే, జనసేన సింపథైజర్ జనసేన ఓకే, బీజేపీ సింపథైజర్ బీజేపీ ఓకే. వీళ్ళు కాకుండా ఒక 20% మంది తటస్థులలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే వీళ్ళు డైరెక్ట్ అభిమానులు కాదు తెలుగుదేశం, జనసేన, బీజేపీను, కానీ